శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని విశేషాలు చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని 73 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 74వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రామ తన కుమారులు అలా వధింపబడటంతో దితి తన భర్త అయిన కాశ్యపుడితో అన్నది, మహాబలం గల దేవతల చేత నా పుత్రులు చంపబడ్డారు, కాబట్టి నేను తపస్సు చేసి ఆ దేవతల యొక్క అధిపతి అయిన, అంటే నా సవతి కుమారుల యొక్క అధిపతి అయిన ఇంద్రుణ్ణి చంపగల పుత్రుణ్ణి పొందగోరుతున్నాను అని భర్తతో అన్నది. నేను తపస్సు చేస్తాను, అనుగ్రహింపు, నన్ను అనుమతించు అని ప్రార్థించింది. ఆ తర్వాత కాశ్యపుడు అన్నాడు, ఓ దితి, అలానే కాని, నీకు శుభముగాక, నీకు కుమారుడు కలిగేంత వరకు శుచిగా ఉండు. తప్పనిసరిగా నువ్వు యుద్ధంలో దేవేంద్రుణ్ణి సంహరించగల కొడుకుని పొందుతావు. ఎప్పుడు నువ్వు 1000 సంవత్సరాలు పరిశుద్ధంగా ఉంటే నా అనుగ్రహంతో ముల్లోకాలకి ప్రభువు కాదైన పుత్రుణ్ణి పొందుతావు నువ్వు. అలా పలికి కాశ్యపుడు తన హస్తస్పర్శతో ఆమెని ఓదార్చి ఆమె యొక్క ఉదరాన్ని తాకి, నీకు సంతానం కలుగుగాక అని తపస్సుకు వెళ్ళాడు. దితి చాలా ఆనందపడింది, భీకరమైన తపస్సు చేసింది. 1000 ఏళ్ళని చెప్పాడు కదా. ఆ తర్వాత దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆమె అలసట చెందినప్పుడు పరిచర్యలు చేయడం, ఇలా చేస్తున్నాడు దేవేంద్రుడు స్వయంగా వచ్చి దితికి. ఇక 10 సంవత్సరాల్లో 1000 సంవత్సరాలు అయిపోవస్తున్నాయి. 1000 సంవత్సరాలు కదా తపస్సు చేయమని చెప్పాడు కాశ్యపుడు. అప్పుడు ఇంకా 10 సంవత్సరాలు ఉన్నదనంగా దేవేంద్రుడు, తనకు సేవ చేస్తున్న దేవేంద్రుని చూచి ఆమె అన్నది, నా తపస్సు ముగియడానికి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నది. ఆ పైన నువ్వు సోదరుణ్ణి చూడగలవు, నీకు శుభమగుగాక కుమారా. నువ్వు ఆ కుమారుడితో కలిసి, నాకు పుట్టేవాడితో కలిసి ఈ ముల్లోకాల్ని జయిస్తావు. ఇలా పలికిన తర్వాత దితిదేవి ఏం చేసిందయ్యా అంటే, నిద్రించడానికి ఉపక్రమించిందిట. ఎలా? పాదాల ఉండాల్సిన చోట తలను పెట్టి, తలను ఉండాల్సిన చోట పాదాలను పెట్టి నిద్రపోయింది.
అందుకోసం ఇప్పటికి కూడా చేస్తాం. అదే కాళ్ళ కట్ట దగ్గర తలబెట్టి నిద్రపోకూడదు అని చెప్తుంటారు. ఇలా ఏమని చెప్పాడు భర్త? పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు. పరిశుద్ధంగా ఉండనట్టు లెక్క అనమాట. అతిక్రమణ జరిగింది. అప్పుడు దేవేంద్రుడు నవ్వి సంతోషించి ఆమె యోని ద్వారా గర్భంలో ప్రవేశించి ఆ గర్భాన్ని 7 ముక్కలు చేశాడు. అప్పుడు ఆ శిశువు ఏడ్చిందట. ఏడవకు ఏడవకు అని పెరిగాట దేవేంద్రుడు. అంటూనే ఆ గర్భస్థ శిశువు వేడుకుంటున్నా కూడా నరికాడు. దితి వెంటనే చంపకు అన్నది. అప్పుడు గౌరవంతో బయటికి వెళ్ళి వచ్చేశాడు దేవేంద్రుడు. అమ్మ మీద గౌరవంతో ఆమెకి అంజలి ఘటించి, అమ్మ నువ్వు పాదాలపై శిరోజాలు పడేటట్లుగా నిద్రించి అశుచివయ్యావు. నేను ఆ అవకాశం తీసుకొని నన్ను నరికే ఆ గర్భస్థ శిశువుని 7 ముక్కలు చేశాను. నా అపరాధాన్ని క్షమించాలి అని వేడుకున్నాడు. తన గర్భం అలా 7 ముక్కలు చేయబడగా ఆమె అన్నది, నా తప్పు వల్లనే ఇది 7 ముక్కలయ్యింది. ఓ దేవేంద్ర, ఇందులో నీ దోషం ఏం లేదు. అయితే నరకబడ్డ చీల్చబడ్డ నా గర్భానికి నువ్వు శ్రేయస్సును కలిగించు. నా బిడ్డలు 7 కూడాను దేవతలు కాబట్టి అంటే ఆ 7 కూడాను దేవతాభిమానులుగా చలామణి అవ్వాలి. ఏడ్చారు కాబట్టి వాళ్ళకి మారుతులు, మారుదహ అంటే ఏడవవద్దు అని నువ్వు అన్నావు కదా. ఆ విధంగా వాళ్ళు మారుతి పేరుతో, సప్తమరుత్తులు అంటారే, ఆ పేరుతో సంచరిద్దురుగాక. వీరిలో ఒకడు బ్రహ్మలోకంలో, వేరొకడు ఇంద్రలోకంలో గొప్ప కీర్తి గల మరి ఒకడు వాయువు అని పేరుతో ప్రసిద్ధుడై స్వర్గంలో సంచరింతురుగాక. ఓ దేవేంద్ర, తక్కిన 4 బిడ్డలను కూడా నీ ఆజ్ఞ చేత 4 దిక్కులందు దేవతలై సంచరింతురుగాక. నువ్వు పిలిచిన విధంగానే మారుతులనే పేరుతో ప్రసిద్ధులదుగాక. అప్పుడు దేవేంద్రుడు ఆమెకి ప్రణామం చేసి, అమ్మ నువ్వు ఏ విధంగా వాంఛించావో ఆ విధంగానే జరుగుతుంది, ఇందులో సందేహం లేదు. నీ పుత్రులు దేవతలై సంచరింతురుగాక అని చెప్పాడు. నాయన రామచంద్ర, విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఇలా తపోవనంలో ఆ తల్లి కుమారుడు నిశ్చయం చేసుకొని కృతకృత్యులై స్వర్గానికి ఎగిరని విన్నామయ్యా. పూర్వం దేవేంద్రుడు నివసించిన ప్రదేశం ఇదే. ఇక్కడనే తపస్సిద్ధితో దితిని అతడు సేవించిన ప్రదేశం నాయన అని చెప్పాడు. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం మిగతా కథని తర్వాత భాగంలో.